ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా వీరితో పాటున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సౌజన్య. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మనం చూడొచ్చు, మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రస్తుతం కీలక సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొదట ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ ను మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. అయితే తెలంగాణలో అది ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సీట్ను గెలుచుకోవడం పైన ఏఐసీసీ నాయకులు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిణామాల్లో కూడా ఒక బీసీ అభ్యర్థి గెలవడం అనేది ఇది ఖచ్చితంగా ఏ విధంగానైతే కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తున్నట్టుగా బీసీల పట్ల కాంగ్రెస్ పైన సానుకూలంగా ఉన్నటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. ఇక మరోపక్క రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. అయితే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల రావాల్సినటువంటి నిధులన్నీ కూడా ఆగిపోతున్నాయి. సో ఆ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా 17వ తేదీన ఏ విధంగానైతే రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అందుకోసమే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లే అంశం పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ఇక మరోపక్క ఏ విధంగానైతే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే సృజన్ అభియాన్ పేరుతో ప్రత్యేకంగా డీసీసీల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సో ఆ కార్యక్రమాన్ని ఇప్పుడే అంటే డీసీసీలను ఎంపిక చేయడం అనేది ఇప్పటికే ముగిసింది. దానిపైన ప్రత్యేకంగా ఏఐసీసీ గతంలోనే సమావేశం నిర్వహించింది. సో ఇప్పుడు ఈ అధ్యక్షులను, జిల్లాల అధ్యక్షులను ప్రకటిస్తారా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రకటించారనే దాని మీద కూడా కొంత కీలకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కార్యాచరణలు ఉన్నాయి, వాళ్ళని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఏ విధంగా సిద్ధమవుతుంది అనేటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొంత మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. సో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. వాస్తవానికి కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ ముఖ్య నేత రాహుల్ గాంధీతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అటువైపు నవీన్ యాదవ్ వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా కూడా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడం, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. అందులో కూడా ఇప్పుడు ఏ విధంగానైతే జూబ్లీహిల్స్ లో బీసీలు గెలిచారో అక్కడ కూడా బీసీ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేటువంటి అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏఐసీసీ అగ్రనేతలతో తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కీలక సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. సౌజన్య. రైట్ రాజు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.